హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండండి. టుడే టాపిక్ ఏమిటంటే మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ తలుచుకోండి. అప్పుడే మీకు ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఈ కార్డ్స్ని 2 భాగాలుగా సపరేట్ చేయొచ్చండి. ఇది మీ కరెంట్ ఫీలింగ్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి. ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకోవచ్చండి. మీ రిలేషన్లో మీరు చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారండి. మీ రిలేషన్ కోసం మీరు చాలా బాధపడుతున్నారు. మీ రిలేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారండి. చాలా హార్ట్ బ్రేక్ అయింది మీకు. మీ ఆలోచనల వల్ల కూడా మీ హార్ట్ని మీరు బ్రేక్ చేసుకుంటున్నారు. చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారండి మీ రిలేషన్ కోసం. మీకు మళ్ళీ మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారా లేదా అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు. చాలా స్ట్రెస్ అయితే అవుతున్నారండి. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మేబీ మీరు నైట్ నిద్ర లేకుండా కూడా ఎక్కువగా థింక్ చేస్తున్నారు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ కోసమే ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మేబీ పాస్ట్లో మీ రిలేషన్ విషయంలో మీరైతే చాలా మీ పర్సన్కి మీకు మధ్యలో చాలా గొడవలు అయితే జరిగినాయండి. చాలా డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి మీ రిలేషన్ విషయంలో పాస్ట్లో. అవే మీరు మేబీ ఆలోచిస్తున్నారు ఎక్కువ. అందుకే మీకు నైట్ కూడా ఈ థింకింగ్ వల్లే, ఓవర్ థింకింగ్ వల్లే మీకు నైట్ కూడా నిద్ర కూడా రావట్లేదండి. బట్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. అది ఎంత ఇష్టం అంటే మీ చుట్టూ ఉన్న ఆప్షన్స్ అంటే మీ రిలేషన్ విషయంలో మీ ఫ్యామిలీ అవ్వచ్చండి, లేదా ఫ్రెండ్స్, మరి ఏ ఆప్షన్స్ అంటే రిలేషన్ విషయంలో ఎన్ని ఉన్నా కూడా మీకు మీ పర్సన్ మాత్రమే ఇంపార్టెంట్ అండి. మీ ప్రపంచం అంటే మీ పర్సన్, తర్వాతే మిగతా వాళ్ళు అని మీరైతే ఫీల్ అవుతారండి. మీ రిలేషన్లో మీకన్నా మీ పర్సనే ఇంపార్టెంట్ అని చెప్పి మీరైతే ఫీల్ అవుతారు. మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం అండి. మీకు చాలా చాయిస్ అయితే ఉన్నాయండి. అయినా కూడా మీరు మీ పర్సన్ కంటేనే ఇష్టపడుతున్నారు. మీ పర్సన్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మీ పర్సన్ తర్వాతే ఎవరైనా కూడా అని చెప్పి మీరైతే ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటారండి. మీ పర్సన్ మీ రిలేషన్ అయితే ఎండ్ చేస్తారండి. మేబీ దానికోసమే మళ్ళీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు. మీకైతే మీ పర్సన్ని కలిసి తనకి మీ లవ్ని, మీ ఫీలింగ్స్ని ప్రపోజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. మీరు కూడా మీ రిలేషన్లో యాక్షన్ తీసుకోవచ్చా? నా పర్సన్ నేను కలిసి తనకి నా ఫీలింగ్స్ని ఒక్కసారైనా మరి చెప్పాలి, నా ఫీలింగ్స్ని నేను ఎలా ఫీల్ అవుతున్నాను మన రిలేషన్ విషయంలోనే అని చెప్పి మీకు చెప్పాలని ఉందండి. ఆ విషయంపై మీరు యాక్షన్ కూడా తీసుకోవాలని మీరు కూడా ఆలోచిస్తున్నారు.
బట్ మీ ఫీలింగ్స్ని, మీ లవ్ని కూడా మీరే కంట్రోల్ చేసుకుంటున్నారండి. మీ ఫీలింగ్స్ని మీ పర్సన్కి అయితే చెప్పాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టమంటే, మీ పర్సన్‌తో మీకు మాట్లాడితే మీకు టైమే తెలీదండి. మీ లైఫ్‌లో ఎప్పుడూ కూడా మీ పర్సన్ తోటే ఉండాలి. మీ లైఫ్ అంతా కూడా. మీ పర్సన్‌తో మీకు ఎప్పుడు కూడా మీ పర్సన్ తోటే కలిసి ఉండాలి. మీ పర్సన్‌తో మాట్లాడుతున్నా, మీ పర్సన్‌తో ఉన్నా కూడా మీకైతే టైం తెలీదండి. మీకు చాలా ఇష్టపడతారు మీ పర్సన్‌తో మాట్లాడడానికి కానీ, లేదంటే మీ పర్సన్‌తో టైం స్పెండ్ చేయడానికి మీకు చాలా ఇష్టమండి మీ పర్సన్‌తో అలా ఉండడం అంటే. మీ పర్సన్ అంటే మిమ్మల్ని చాలా అట్రాక్షన్ చేశారు మీ పర్సన్ వారి మాటలతోని. మేబీ మీరు వారి మాటలంటే మీకు చాలా ఇష్టం. వారి మాటలు వినడం కూడా మీరు చాలా ఇష్టపడతారండి మీ పర్సన్ విషయంలో. బట్ మీ ఫీలింగ్స్‌ని, మీ లవ్‌ని కేర్ చేయకుండా మీ పార్ట్నర్ అయితే మీ నుంచి వెళ్ళిపోయారు. ఇదే ఆలోచిస్తున్నారు. నా పర్సన్ అంటే నాకెంత ఇష్టం ఉన్నప్పటికీ, నా పర్సన్‌పై నేను ఎంత లవ్ చూపించినా కూడా నన్నెందుకు ఇలా వదిలేసి నా నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి మీరైతే ఆలోచిస్తూ ఉంటారండి. మీకు యాక్షన్ తీసుకోవాలని చెప్పాను కదా! మీకు యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా మీ పర్సన్ విషయంలో భయమైతే ఉందండి. మీకు ఛాన్స్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలోని అని చెప్పి అనుకుంటున్నారు. బట్ భయపడుతున్నారు. మీరు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనుకున్న మీ రిలేషన్ విషయంలో భయమైతే ఉందండి మీకు. చాలా అలజడైతే ఉంది మీ ఆలోచనలో. చాలా డిప్రెషన్ ఉందండి మీకు. చాలా డిప్రెషన్ అవుతున్నారు మీ రిలేషన్ విషయంలో. మీరు మీ పర్సన్‌నయితే ఒక తల్లి ప్రేమనైతే మీ పర్సన్‌కైతే మీరు చూపించారండి. అంత ప్రేమను చూపించినా కూడా నా పర్సన్ నన్నెందుకు వదిలి వెళ్ళిపోయారు నా నుంచి అని చెప్పి మీరు చాలా డిప్రెషన్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారండి. చెప్పాను కదండీ! నేను తల్లి ప్రేమ అంటే ఒక అమ్మ ప్రేమని నేను నా పర్సన్‌కి చూపించి నేను అంత కేర్ చేసి అంత లవ్ చూపించినా కూడా నా పర్సన్ నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి మీరైతే చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మళ్ళీ మీ రిలేషన్ ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ మళ్ళీ మీరైతే న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారండి. మళ్ళీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ అవ్వాలి అని చెప్పి మీరైతే చాలా గట్టిగా అనుకుంటున్నారు. మీకైతే మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఉందండి. బట్ ఒక స్టెప్ తీసుకుంటే నా రిలేషన్ విషయంలో నేను ఏదైనా అది రాంగ్ అవ్వచ్చేమో, నా పర్సన్ నా నుంచి ఇంకా దూరం అయిపోతారేమో అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారండి. మీకైతే ఒక స్టెప్ తీసుకోవాలని ఉంది మీ పర్సన్ విషయంలో మీ రిలేషన్ కోసం. బట్ మీరేమైనా యాక్షన్ తీసుకుంటే మీ పార్ట్నర్ ఏమని మీ రిలేషన్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి మీరైతే భయపడుతున్నారండి. ఎందుకంటే ఈ రిలేషన్‌ని బ్రేక్ చేసిందైతే మీ పార్ట్నరే. అందుకే మీరిప్పుడు మళ్ళీ మీ రిలేషన్‌ని మీరు న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్‌ని మీరు కలిసి ఒక యాక్షన్ తీసుకొని మీరు మీ ఫీలింగ్స్‌ని షేర్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా మీ పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పైతే మీరు చాలా భయపడుతున్నారు. మేబీ అందుకే మీరు మీ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఆలోచిస్తున్నారండి. చాలా డిప్రెషన్‌లో అయితే ఉన్నారు మీ రిలేషన్ విషయంలో. బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. మీరు మీ పర్సన్ కలవాలని చెప్పి మీరు
మీ ఫీలింగ్స్ని తనకు షేర్ చేయాలని ఉన్నా, మీరు మళ్ళీ మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నా కూడా మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ని అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి మీరు. మళ్ళీ మీ పర్సన్తో మీకు మళ్ళీ రీయూనియన్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి మీరు. మీ రిలేషన్ విషయంలో హోప్ అయితే ఉంది. మీ పర్సన్ ఏమైనా మారుతారా మీ విషయంలోని అని చెప్పి హోప్ అయితే మీకు ఉందండి. మీ రిలేషన్ విషయంలోని హ్యాపీగా మళ్ళీ మా లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఒక స్టెప్ తీసుకుని మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తే మీ లైఫ్ మళ్ళీ మీ రిలేషన్ ఇలా రీయూనియన్ చేస్తే మీ లైఫ్ ఇలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారండి. చాలా స్టక్లో ఉన్నారు. చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. ఏ నిర్ణయం తీసుకోవాలి, చెప్పాలా వద్దా అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ కలవాలి లేదా అని చెప్పి అయితే మీరైతే ఆలోచిస్తున్నారండి. మేబీ మీరు మీ పర్సన్ కలిసినా కూడా మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో, మళ్ళీ ఈ రిలేషన్ ఇంకా దూరం అయిపోతుంది అంటే లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రిలేషన్ అయితే వర్తిస్తుందండి. నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైతే ఒకవేళ మీరు దగ్గరలో ఉన్నట్లయితే మీ నుంచి ఇంకా దూరం అయిపోతారేమో. అంటే మీ పర్సన్ మీరు ఒకే చోట ఉంటే ఒకవేళ మీ నుంచి ఇంకా దూరం వెళ్ళిపోతారేమో. నేను ఒక స్టెప్ తీసుకుంటే, నా రిలేషన్ విషయంలో ఒక యాక్షన్ తీసుకుంటే అని చెప్పి మీరైతే చాలా ఆలోచిస్తున్నారు. మీకైతే ప్రపోజ్ చేయాలని చెప్పి ఉందండి. కానీ మీరు మీ ఆలోచనతో మీరు భయపడుతున్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో అయితే ఉన్నారండి మీ రిలేషన్ విషయంలోని. మీరు మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్‌కి షేర్ చేయలేరండి. మీరు న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీరు ఎంత ఆలోచించినా అది ఎండ్ చేసింది మీ పర్సనే కనుక మళ్ళీ అది న్యూ బిగినింగ్ చేసేది కూడా మీ పర్సన్ చేతుల్లోనే ఉందండి. అందుకే మీరు చాలా భయపడుతున్నారు. మీకంటూ ఏ అవకాశం లేదు అని చెప్పి మీరైతే మీ ఆలోచనలతో అయితే ఇలా ఉన్నారండి మీరు. ఎటు నుంచి కూడా మీకు ఇంక ఏ అవకాశం లేదు. మీరు ఏ విధంగా మీరు ట్రై చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. ఏదైనా అది నా పార్ట్నర్ నుంచే రావాలి అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు. ఇదేనండి మీ ఫీలింగ్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ తెలుసుకోవచ్చండి. మీ పార్ట్నర్ అయితే చాలా ఈగో పర్సన్ అండి. చాలా స్ట్రాంగ్ పర్సన్. తన ఎంత ఫీలింగ్స్ ఉన్నా, ఎంత లవ్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్‌గా కంట్రోల్ చేసుకోగలుగుతారండి మీ పర్సన్. మీ పర్సన్‌కైతే ఈగో కూడా చాలానే ఉందండి. బయటికి చాలా గంభీరంగా కనిపిస్తారు మీ పర్సన్. మేబీ అందుకే మీరు భయపడుతున్నారు మీ పర్సన్‌తో మాట్లాడాలన్నా కూడా. మీ పర్సన్ అయితే తన ఫీలింగ్స్‌ని డిఫెండ్ చేసుకోగలరండి. తనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా రిలేషన్ విషయంలో డిఫెండ్ చేసుకోగలరు. అంటే మీ మీద ఎంత లవ్ ఉన్నా కూడా మీ పర్సన్ అయితే దాన్ని డిఫెండ్ చేసుకోగలరండి. కంట్రోల్ చేసుకోగలరు. మీ పర్సన్ తన కెరియర్ గురించి ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారండి. తన కెరియర్ గ్రోత్ గురించి కూడా మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. సక్సెస్ చేయాలని ఉందండి మీ పర్సన్‌కి. మీ రిలేషన్ విషయంలో ఎక్కడో కొంచెం ఈ రిలేషన్‌ని నేను సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. తన వర్క్‌లో తను బిజీగా ఉంటున్నారండి మీ పర్సన్ అయితే. తన ఫీలింగ్స్‌ని, తన లవ్‌ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోయినా ఈగో పర్సన్ అండ్ స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పాను కదండీ! అందుకని తనకి ఎంత ఫీలింగ్ ఉన్నా, ఎంత లవ్ ఉన్నా కూడా కంట్రోల్ అయితే చేసుకుంటున్నారు. తన వర్క్‌లో బిజీగా ఉండి జగుల్ అవుతున్నారండి. తను స్టెప్ తీసుకోవాలా వద్దా నా రిలేషన్ విషయంలోనే అని చెప్పి మీ పర్సన్ అయితే జగుల్ అవుతున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. మీరంటే చాలా అట్రాక్షన్ అయితే ఉందండి మీ పర్సన్ మీద. మీరంటే చాలా అట్రాక్షన్ ఉందండి మీ పర్సన్‌కి. మీ రిలేషన్ అయితే మీ పర్సనే ఎండ్ చేసేసారండి.
అది మీ పర్సన్కి కూడా తెలుసండి. అంటే నా రిలేషన్ నేనే ఎండ్ చేశాను అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ మీద చాలా అట్రాక్షన్ అయితే ఉంది మీ పర్సన్‌కి. మీ రిలేషన్‌లో అయితే టాక్సిక్ పర్సన్స్ అయితే ఉన్నారండి. మేబీ అందుకే మీ రిలేషన్ అయితే ఇలా బ్రేకప్ అయింది. మీ రిలేషన్‌లో టాక్సిక్ పర్సన్స్ మీ పర్సన్‌ని మార్చేశారండి. వారి మాటలతో మీ మీద బ్యాడ్‌గా చెప్పి మీ మీద ఉన్న లవ్‌ని, ఫీలింగ్స్‌ని అయితే వాళ్ళ వైపు వెళ్ళేలా చూసుకున్నారు. మీ పర్సన్ అయితే మీ టాక్సిక్ పర్సన్సే మీ రిలేషన్‌ని బ్రేక్ చేయడానికి కారణం అయితే ఈ టాక్సిక్ పర్సన్సేనండి. మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలోని. కానీ ఏ స్టెప్ అయితే తీసుకోలేరు. తన ఆలోచనలతోనే తను మోసం చేసుకుంటున్నారండి మీ పర్సన్. ఎందుకంటే మీ పర్సన్ మీ రిలేషన్ బ్రేక్ చేసిందైతే మీ పర్సనే మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు. ఆ విషయం మీ పర్సన్‌కి కూడా తెలుసు. పాస్ట్‌లో ఎవరికో అయితే భయపడ్డారండి మీ పర్సన్. మేబీ అందుకే మీ రిలేషన్ అయితే బ్రేక్ అయింది. వాళ్ళు మీ పర్సన్ అయితే చాలా కంట్రోల్‌లో ఉంచుతున్నారు. అంటే మీ పర్సన్‌ని వాళ్ళు చాలా ప్రేమతో కంట్రోల్‌లో ఉంచుకున్నారండి. మీ పర్సన్ వాళ్ళ గురించే భయపడుతున్నారు. మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అంటే. మీ పర్సన్ చెప్పాను కదండీ! టాక్సిక్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకే భయపడుతున్నారని చెప్పి, వాళ్ళ గురించే మీ పర్సన్ అయితే మీ రిలేషన్ నుంచి దూరంగా వచ్చేసారు. మిమ్మల్ని దూరం పెట్టారు మీ పర్సన్. థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి మీ రిలేషన్ విషయంలోనే. అది ఎవరైనా కావచ్చండి. ఫ్రెండ్స్ అవ్వచ్చండి, అదర్ రిలేషన్స్ అవ్వచ్చండి, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. వాళ్ళ వల్లే మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మీ రిలేషన్ నుంచి వాళ్ళ గురించే భయపడుతున్నారండి మీ పర్సన్ అయితే. మళ్ళీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలి అంటే వాళ్ళ గురించే భయపడుతున్నారు. మీ పర్సన్‌కైతే మళ్ళీ కమ్యూనికేషన్ అయితే చేయాలి అని ఉందండి. మీ రిలేషన్ విషయంలో అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీతో హ్యాపీగా ఉండాలి అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారండి. ఈ రిలేషన్ మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేసి, మీతో న్యూ బిగినింగ్ చేసి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. కార్డ్స్ వచ్చేసినాయి. కానీ ఎవరికో భయపడుతున్నారండి మీ పర్సన్. ఎవరో అయితే మీ రిలేషన్ విషయంలో ఎవరి అనుమతో మీ పర్సన్‌కి అయితే కావాలండి. వాళ్ళు అనుమతించిన తర్వాతే మీ పర్సన్ అయితే మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చేస్తారు. అది మేబీ చెప్పాను కదండీ! మీ పర్సన్ మీ లైఫ్‌లో మీ రిలేషన్ విషయంలో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. అది ఎవరైనా కావచ్చండి. అది మీకే తెలియాలి. అందుకే మీ పర్సన్ అయితే మీ నుంచి దూరం వెళ్ళిపోయారు పాస్ట్‌లో. ఆ పర్సన్‌కే భయపడుతున్నారు. ఇప్పుడు మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఆ పర్సన్ నుంచే మీ పర్సన్‌కైతే అనుమతి కావాలండి. అప్పుడే మీ పర్సన్ అయితే మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయగలరు. ఇదే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి మీ పర్సన్ ప్రెజెంట్. ఫీలింగ్స్ అవేనండి. చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే. అందుకే మేబీ తన కెరియర్ గురించి తను ఫోకస్ పెట్టుకున్నట్టున్నారండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చండి. ఎంతమందికి రెజొనేట్ అయ్యిందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రీడింగ్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోకైతే 500 సబ్స్క్రైబర్స్‌నైతే రీచ్ అవుతాను అనుకుంటున్నానండి. ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో చూడాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.